హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. జూలై 16, 17 అండ్ 18 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్యాట్సా అనేది మనకి వార్తల్లో ఉంది. క్యాట్సా అంటే ఏంటి, ఎందుకు వార్తల్లో ఉంది, ఎవరి మీద ప్రయోగిస్తారు, ఎందుకు ప్రయోగిస్తారు, దాని యొక్క ప్రతిఫలం ఏంటి, ఇండియాతో లింకప్ ఏంటి, ఇవి మనం డిస్కస్ చేయాలి. క్యాట్సా అంటే కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్ యాక్ట్. రైట్, ఏంటిది శాంక్షన్ త్రూ, ఆంక్షల ద్వారా అమెరికాస్ అడ్వర్సరీస్, అమెరికాకి ప్రతికూలంగా ఉన్న దేశాలు ఏవైతే ఉన్నాయో వాటికి కౌంటరింగ్ చేయడము. సో ఏ ఆంక్షలు విధిస్తారు, ప్రతికూల దేశాలు ఏంటి అని చెప్పేసి చూస్తే ఫస్ట్ రష్యా ఒకటి, ఉత్తర కొరియా ఒకటి, నెక్స్ట్ ఇరాన్ ఒకటి. ఈ మూడు దేశాలతోని, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్తోని గుర్తుపెట్టుకోవాలి రక్షణ ఒప్పందాలు చేసుకుంటే. సో మనకి ఇంగ్లీష్లో ఏముంటుందంటే డిఫెన్స్ డీల్స్ అని చెప్పేసి రక్షణ ఒప్పందాలు. రక్షణ ఒప్పందాలు చేసుకుంటే ఏ దేశం ఒప్పందం చేసుకుంటుందో ఆ దేశం మీద ఈ క్యాట్సా చట్టం అనేది అప్లై చేస్తారు. ఈ మూడు దేశాలతోని రక్షణ ఉత్పత్తులు కొనుగోలు ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం చేసుకున్న దేశం మీద క్యాట్సా అనేది అప్లై చేస్తారు. సో క్యాట్సా అప్లై చేస్తే ఎఫెక్ట్ ఏంటి అంటే ఈ దేశానికి ఎక్స్ దేశానికి అమెరికాకి మధ్య ఎటువంటి వాణిజ్య ఒప్పందాలు ఉండవు, ఎటువంటి రక్షణ ఒప్పందాలు ఉండవు. గుర్తుపెట్టుకోవాలి, ట్రేడ్ రిలేషన్స్ అండ్ డిఫెన్స్ రిలేషన్స్ అనేవి పూర్తిగా పోతాయి, బట్ స్టిల్ డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. సో దౌత్యపరమైన సంబంధాలు ఉంటాయి, కంటిన్యూ చేస్తుంది, కాకుండా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని చేసుకోదు అమెరికా అనేది. దీనివల్ల వీటికి ఏంది ఇబ్బంది అంటే, సో వీళ్ళు రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేసుకోకుంటే వీళ్ళు ఆర్థికంగా బలహీనులు అవుతారు కాబట్టి, సో అటువంటి దానికోసము ఈ క్యాట్సా చట్టం అనేది అమెరికా అనేది తయారు చేసుకున్నది. దీన్ని 2017లో అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొచ్చిండు దీన్ని. ఈ చట్టం అప్లై చేయాలన్నా, చట్టం అనేది ఎగ్జంప్షన్ మినహాయింపు ఇవ్వాలన్న అంతిమ అధికారం ఎవరిది అంటే అమెరికా యొక్క అధ్యక్షుడిది. చట్టసభలది కాదు, అమెరికా అధ్యక్షుడిది. సో మనకి ఇది క్యాట్సా అండి. మూడు దేశాలతోని రక్షణ ఒప్పందాలు చేసుకున్న, ఈ డిఫెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్న దేశాల మీద క్యాట్సా అనేది అప్లై చేస్తుంది అమెరికా అధ్యక్షుడికి సంపూర్ణ అధికారం ఉంటుంది, మినహాయింపు ఇవ్వాలన్నా అప్లై చేయాలన్నా. సో మనము ఈ రష్యాతోని S-400 అనే క్షిపణి కొనుగోలు ఒప్పందం చేసుకున్నాము 2018లో. ఇది 17లో వచ్చింది, ఈ 18లో కొనుగోలు ఒప్పందం కాబట్టి అప్పటి నుంచి మీరు రష్యాతోని రక్షణ ఒప్పందం చేసుకున్నావు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నేను ఇట్లా పైనుంచి వస్తా అని చెప్పేసి అమెరికా మన మీద ఫైట్కి దిగుతుంది. 4 years అయిపోతుంది, ఇప్పటికీ క్యాట్సా అనేది మన మీద అప్లై చేయలేదని చెప్పాలి. ఇదే రష్యాతోని S-400 క్షిపణిని టర్కీ కొనుక్కున్నది. టర్కీ మీద ఒక క్షణం ఆలోచన చేయలేదు, వెంటనే క్యాట్సా అప్లై చేసిండు. సో టర్కీ అనేది నాటోలో సభ్య దేశం, అది నాటోలో సభ్య దేశం అయినప్పటికీ టర్కీ మీద క్యాట్సా అనేది అప్లికేబుల్ అయింది. అందుకే చెప్తున్నా ఇక్కడ ఏంటి అంటే డిప్లొమాటిక్ రిలేషన్స్ అనేవి ఉంటాయి. రైట్, ఇప్పుడు మనకి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే ఎవరు, సో రైట్, ఈ అమెరికా చట్టసభల ఇండో అమెరికన్ రో ఖన్నా అని చెప్పేసి, సో రో ఖన్నా ఇతను ఈ అమెరికా చట్టసభల ప్రతినిధి, మన సంతతి. ఇతను క్యాట్సా చట్టం నుంచి ఇండియాకి మినహాయింపు ఇవ్వమని తీర్మానం ప్రవేశపెడితే అమెరికా సభ అనేది ఆమోదించింది. సో ఆమోదించింది, ఒక ముందడుగు పడింది. నెక్స్ట్ ఏంటి, సెనేట్కి వెళ్తుంది, అక్కడ ఆమోదించాలి. నెక్స్ట్ ఏంటి,
అమెరికా అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మనకి క్యాట్సా నుండి మినహాయింపు వస్తుంది. సో ఫస్ట్ ఏంటి ఇక్కడ రిప్రజెంటేటివ్ హౌజు, సెనేట్ హౌజు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ముగ్గురు ఆమోదిస్తేనే ఇది అవుతుంది. ఇద్దరు ఆమోదించి ట్రంప్ గిట్ట ఒప్పుకోను అంటే వీటో చేస్తే ట్రంప్ కాదు మనకి జో బిడెన్ గిట్ట, ఇక్కడ ట్రంపే ఇప్పుడు ఉన్నది జో బిడెన్ కాబట్టి అతను ఒప్పుకోకుంటే అప్పుడు ఏమవుతుంది? సో క్యాట్సా అనేది అప్లికేబుల్ అవుతుంది. మరి ఒప్పుకోడా అంటే 100% ఒప్పుకుంటాడు. 2018 నుంచి అమెరికా బెదిరిస్తుంది తప్పితే సో ఈ క్యాట్సా అప్లికేబుల్ చేయదు ఇండియా మీద. ఎందుకు అంటే సో ఇండో పసిఫిక్ ఏరియాలో అమెరికాకి చైనాకి పడదు కాబట్టి, చైనాకి ఫైట్ చేయాలంటే ఇండియా అవసరం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ ఇండియాని అమెరికా సపోర్ట్ చేస్తుంది తప్పించి ఇటువంటి చట్టాలని అప్లై చేయదు. అందుకే క్వాడ్ కూటమిలో ఇండియాని చేర్చుకున్నది, ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్లో చేర్చుకున్నది, ఇటీవల I2 U2 అని చెప్పేసి కొత్తగా పెట్టింది. సో అన్నిట్లలో ఇండియా ఎందుకు ఉంటుంది అంటే సో చైనా ప్రాబల్యం తగ్గించాలంటే ఇండియా అవసరం ఉంటుంది అమెరికాకు. కాబట్టి ఎప్పుడు కూడా మన మీద ఎటువంటి ఆంక్ష అనేది విధించదు. సో నెక్స్ట్ సభకి వెళ్తుంది, లాంఛనమే ఆమోదిస్తుంది, అమెరికా అధ్యక్షుడికి వెళ్తుంది, లాంఛనమే ఆమోదిస్తాడు. సో మనకి దీనికి కారణమైన S-400 క్షిపణి ఏంటి? సో S-400 క్షిపణి అనేది ఏంటి? సో S-400 ఏంటి? S-400 క్షిపణి వాస్తవంగా ఇది ఒక రెజిమెంట్ అండి. రెజిమెంట్ అంటే సో గ్రూప్ ఆఫ్ ఆర్మీ, ఇక్కడ గ్రూప్ ఆఫ్ సిస్టమ్స్, మొత్తం 4 సిస్టమ్స్ ఉంటాయి. 4 సిస్టమ్స్ సమన్వయం చేసుకుంటూ పనిచేస్తాయి. దీన్ని మనం సింపుల్గా ఏమంటామంటే MSAM అంటాం. MSAM అంటాం అంటే మొబిలిటీ ఉంటుంది, అంటే ఒకటి నుంచి ఒక ప్రాంతానికి కదులుతుంది. సర్ఫేస్ నుంచి ఎయిర్కి అప్లై చేసే ప్రయోగించే మిసైల్. సో సర్ఫేస్ టు ఎయిర్ అంటే ఏంటిది? భూమి ఉపరితలం నుంచి ఆకాశం మీదకి ప్రయోగించే క్షిపణి రకమే ఈ S-400 క్షిపణి. దీని పరిధి 400 కిలోమీటర్స్ వరకు ఇది పోతుంది పైకి. గరిష్టంగా ఇంత. మొత్తం 4 టైప్స్ ఉంటుంది ఇక్కడ. 40 km ఉంటుంది, 120 km ఉంటుంది, 250 km ఉంటుంది అండ్ 400 km ఉంటుంది. మనకి మొత్తం 4 రకాల క్షిపణులు ఉంటాయి మనకి ఇందులో. అందులో గరిష్టంగా పోయేది ఎంత అంటే 400, అందులో పేరు వచ్చింది S-400 అని చెప్పేసి. సో నెక్స్ట్ ఏంటి మనకంటే ఇక్కడ చూస్తే ఇది ఎట్లా పనిచేస్తుంది? సో మొత్తం 4 వెహికల్స్ ఉంటాయండి. 1 2 3 4 వెహికల్స్ ఉంటాయి. ఫస్ట్ వెహికల్ని డిటెక్ట్ ర్యాడర్ అంటాం. సో డిటెక్ట్ ర్యాడర్. సెకండ్ది కమాండ్ వెహికల్. థర్డ్ది గైడెడ్ వెహికల్. సో గైడెడ్ ర్యాడర్ ఇది. నెక్స్ట్ లాంచ్ వెహికల్ ఉంటుంది. రైట్. ఫస్ట్ ఏం చేస్తుందంటే మన ఆకాశంలోకి ఒక శత్రు క్షిపణి వచ్చినప్పుడు, శత్రు ఎయిర్ క్రాఫ్ట్ వచ్చినప్పుడు, శత్రు డ్రోన్ వచ్చినప్పుడు ఇది ఫస్ట్ డిటెక్ట్ చేస్తుంది, పసిగడుతుంది. సో 600 కిలోమీటర్స్ వరకు పనిచేస్తుంది దీని యొక్క ర్యాడర్ సిస్టమ్ అని చూస్తే. ఇట్లా గుండ్రగా ఉంటుంది. సో 600 కిలోమీటర్స్ వరకు ఎట్ ఏ టైంలో 160 ఆబ్జెక్ట్ గుర్తుపడుతుంది. ఒకేసారి 160 వస్తువులను గుర్తుపడుతుంది. ఒక వస్తువు దీని సర్ఫేస్లోకి వచ్చినట్లయితే అప్పుడు ఈ కమాండ్ వెహికల్కి ఇన్ఫార్మ్ చేస్తుంది, కమాండ్ వెహికల్ చూడు వచ్చిండు అని చెప్పేసి. కమాండ్ వెహికల్ అప్పుడు ఏం చేస్తుంది అంటే వచ్చింది శత్రు క్షిపణియా లేదా మిత్రుందా, అంటే ఫ్రెండ్లీయా ఎనిమీ అని చెప్పేసి కమాండ్ వెహికల్ చూస్తుంది. ఫ్రెండ్లీ అయితే సపరేట్ ఉంటుంది, ఒకవేళ ఎనిమీ అయితే గిట్ట ఈ కమాండ్ వెహికల్ అనేది కమాండ్ చేస్తుంది. ఎవరు కమాండ్ చేస్తుంది అంటే లాంచ్ వెహికల్ కమాండ్ చేస్తుంది, పక్కపొంటి కాదు, లాంచ్ వెహికల్కి కమాండ్ చేస్తుంది. లాంచ్ వెహికల్ వచ్చిన దాని యొక్క పరిధి బట్టి 40 km వస్తే 40 km క్షిపణి, 120 వస్తే 120, ఇది వస్తే 200 వస్తే 250 వస్తే 250, 400 వస్తే 400 క్షిపణి లాంచ్ చేస్తుంది, అంటే ధ్వంసం చేస్తుంది. ఇక్కడ మనకి చూస్తే మొత్తం ఇట్లా ఉంటుందండి, స్లోప్లో ఉంటుంది. సో దీని మీద ఇట్లా గుట్టాలు లెక్క ఉంటాయి.
మొత్తం 8 ఉంటాయి లాంచర్స్. ఒక లాంచర్లో 4 ఉంటాయి క్షిపణులు. సో 8 4 మొత్తం మీద 32 క్షిపణులు ఉంటాయి. సో S-400 అంటే ఒక్క క్షిపణి కాదు, 32 క్షిపణులు. వచ్చిన దాని హైట్ బట్టి ఒక్కో దాన్ని లాంచ్ చేస్తుంది. ఇదే చేస్తుంది అంటే గైడ్ చేస్తుంది. దీన్ని ఏమంటారు, రాడర్ కాబట్టి సిగ్నల్స్ ద్వారా సో శత్రు క్షిపణి ఎటు పోతే దీన్ని అటు పంపిస్తుంది, గైడ్ చేస్తుంది. ఇటు పోయింది ఇటు పో, లేదు మీదికేంది మీదికో, వెనక్కి వచ్చింది వెనక్కి రా అని చెప్పేసి గైడ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ది వస్తువును గుర్తుపడుతుంది, కమాండ్ వెహికల్కి చెప్తుంది. కమాండ్ వెహికల్ ఎనిమియా ఫ్రెండ్లీ అని చెప్పేసి గుర్తుపట్టి ఎనిమి అయితే గిట్ట లాంచ్ వెహికల్కి కమాండ్ చేస్తుంది, ఇది లాంచ్ చేస్తుంది, ఇది గైడ్ చేస్తుంది, ఇట్లా పనిచేస్తుంది. ఇది గుర్తుపడుతుంది కాబట్టి మనకి రక్షణ చేస్తుంది. సో రక్షణ వ్యవస్థ ఉన్నది దీనిలో. ఇది లాంచ్ చేసి ధ్వంసం చేస్తుంది కాబట్టి భక్షణ వ్యవస్థ ఉంది. సో రక్షణ ఉంది, భక్షణ ఉంది. ప్రజెంట్ ప్రపంచంలోనే ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇదే ది బెస్ట్ అని మనం చెప్పొచ్చు. ఎవరు తయారు చేసినట్లంటే రష్యా యొక్క ఆల్మోస్ట్ డిజైన్ సంస్థ అని తయారు చేస్తుంది. సో ఒక డౌట్ వస్తుంది నాకు, ఏంటి అంటే ఇంత మంచి క్షిపణి ఉన్నది, ఒక బ్రహ్మోస్ ఉన్నది, ఒక కింజల్ క్షిపణి ఉన్నది, ఒక జిర్కాన్ ఉన్నది, ఒక సార్మాత్ ఉన్నది, ఇన్ని ఉండంగా ఉక్రెయిన్ని ఎందుకు లోబర్చుకుంటలేదు, ఎందుకు ఇంకా స్వాధీనం చేసుకోలేదు? సో February 24 అంటే ఆల్మోస్ట్ మనకి 5 months అయిపోతుంది దగ్గర. సో ఎందుకు, రీజన్ ఏంటి? అత్యాధునిక ఆయుధాలు ఉన్నాయి, సైన్యం పెద్దది, విస్తీర్ణంలో పెద్దది, ఉక్రెయిన్ చిన్నది, అయినా మరి ఎందుకు ఇట్లా? సో అది కామెంట్ చేయండి. కారణం ఏంటి, ఎందుకు ఉక్రెయిన్ గెలవలేకపోతుండ పుతిన్? 24th February ఆ లుహాన్స్క్ డొనస్క్ ప్రాంతాలని, డాన్బాస్ ఏరియాని వితిన్ 24 hours దాన్ని స్వాధీనం చేస్తా అని చెప్పేసి శపథం చేస్తాడు మన పుతిన్. 24 hours అయిపోయింది, ఇంకా చాలా రోజులు అయిపోయింది. రైట్, మేబీ 1 year అయిపోతుంది. సో లాంగ్ టర్మ్ యుద్ధం అనేది కొనసాగుతుంటుంది. నెక్స్ట్ మనకి ఫేమస్ సో చుషుల్ మోల్దో, ఈ ఏరియా జమ్మూ కాశ్మీర్లో లడక్ దగ్గర ఉంటుంది. జమ్మూ కాశ్మీర్ కాదు, లడక్ దగ్గర ఉంటుంది. సో చుషుల్ మోల్దో గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 16వ విడత డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇండియాకి చైనాకి మధ్య. ఇండియాకి చైనాకి మధ్య డిస్కషన్స్ ఎన్నోది, 16వది. చర్చల పరంపర కొనసాగుతుంది. ఇక్కడ చుషుల్ మోల్దో దగ్గర గుర్తుపెట్టుకోవాలి ఈ పాయింట్ అనేది. సో చర్చలు ఎందుకు, కారణం ఏంటి అని చూస్తే ఇట ఇది ఇట్లా అనుకోండి. సో ఇది లడక్, ఇది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్. సో మనకి బార్డర్ స్టేట్స్ విత్ చైనా అండి ఇవి. మనకి వాస్తవంగా చాలామందికి డౌట్ వస్తుంది ఏంటంటే మెక్మోహన్ రేఖ అంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉంటుందా, LAC అంటే ఎక్కడ ఉంటుంది? చూడండి ఒకసారి, మనకి LOC ఉంటుంది అండ్ LAC ఉంటుంది. LOC అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, నియంత్రణ రేఖ అని చెప్పేసి పిలుస్తాం. ఇది వాస్తవంగా అంతర్జాతీయంగా ఆమోదించబడింది, UNO అనేది ఇది ఒప్పుకున్నది. సో ఇండియా పాకిస్తాన్ మధ్య అంతర్జాతీయంగా ఒప్పుకున్న సరిహద్దు ప్రాంతము LOC. అటువైపు పాకిస్తాన్, ఇటువైపు ఇండియా అని చెప్పేసి LOC అంతర్జాతీయంగా ఆమోదించబడింది. LAC అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్, వాస్తవాధీన రేఖ. ఇది అంతర్జాతీయంగా చైనా ఆమోదించలేదు, ఇండియా ఆమోదించలేదు. ఇది లడక్ ఏరియా ఇటువైపు ఆక్సై చిన్ ఉంటుంది. సో ఆక్సై చిన్ ఏరియా. సో ఈ లడక్ని ఆక్సై చిన్ని వేరు చేసే ప్రాంతం ఏదైతే ఉందో అది LAC. లడక్ చైనా మధ్య ఉన్నదే LAC. మొత్తం ఉండదు, ఇక్కడనే ఉంటుంది ఓన్లీ LAC అనేది. సో ఎందుకు ఇవి ఒప్పుకుంటలేవు అంటే మనకి ఇక్కడ గాల్వన్ లోయ ఉంటుందండి. సో గాల్వన్ లోయ అంటే నది పేరు కూడా ఇది. గాల్వన్ నది ఉంటుంది, లోయ ఉంటుంది. నది కాబట్టి అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి సరిహద్దు అనేది మనకి ఇప్పటికి కూడా ఒప్పందం కాలేకపోయింది. వాస్తవంగా ఆక్సై చిన్ మనదే. ఈ 62 యుద్ధంలో చైనా కొద్దిగా ఆక్రమణ చేసింది మన ప్రాంతాన్ని.
నెక్స్ట్ మనకి దీన్ని ఏమంటామంటే వెస్టర్న్ సెక్టర్ అంటామండి. సో చైనాలో వెస్టర్న్ సెక్టర్ ప్రాంతంలో ఉన్నటువంటి దాన్ని ఎల్ఏసి అని చెప్పేసి పిలుస్తాం మనం. ఈ మధ్యలో ఉంది కదా ఇది, అటు ఇటు కాకుండా దీన్ని మిడిల్ సెక్టర్ అంటాం. ఈ మిడిల్లో మనకి ఎటువంటి సరిహద్దు తగాదా లేదు దాదాపుగా. ఏమన్నా పీస్ఫుల్ ఏరియా అంటే ఈ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఏరియా మనకి చైనాతో పోలిస్తే. సిక్కిం ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ఉన్నదాన్ని మెక్మోహన్ రేఖ అంటాము. సో మెక్మోహన్ రేఖ అంటాము. మెక్మోహన్ రేఖ ఏంటి అంటే ఇది బ్రిటిష్ కాలంలో ఇండియా చైనా మధ్య గీయబడ్డ సరిహద్దు రేఖ ఇది. సో చైనా ఇప్పుడు ఒప్పుకోవట్లే, ఎందుకంటే బ్రిటిష్ అప్పుడు ఎక్కువ ఉండే ప్రాబల్యం, మా తక్కువ ఉండే బలహీనం, మేము అప్పుడు మమ్మల్ని బెదిరించి ఇది గీసింది అని చెప్పేసి మెక్మోహన్ రేఖ అని చెప్పేసి చైనా అంటుంది. రైట్, ఇప్పుడేంటి అంటే 2020 మే ప్రాంతంలో ఈ లడఖ్ గాల్వాన్ లోయ దగ్గర సో ఇక్కడ చైనా ఉన్ను ఇండియా సైనికులు కొట్టుకుంటారు, రాళ్ళు బండలతో కొట్టుకుంటారు. తుపాకులు వాడద్దు. 1996 కానీ 2005 మనకు ఒప్పందం ఉంది. ఈ లడఖ్ ఏరియాలో ఎల్ఏసి దగ్గర చైనా ఇండియా సైనికులు ఎదురు పడితే తుపాకులు వాడద్దు. తుపాకులు ఉన్నాయి, అయినప్పటికీ రాళ్ళు బండలతో కొట్టుకున్నారు ఇండియా సైనికులు. 20 మెంబర్స్ చనిపోయిందండి. మన సంతోష్ బాబు ఉన్నాడు దాంట్లో, తెలంగాణ వ్యక్తి. 20 మెంబర్స్ చనిపోయింది అందులో. చైనా వాళ్ళు ఓన్లీ 4 మెంబర్స్ అని చెప్పేసి ఆ పీపుల్స్ లిబరేషన్ చైనా ఆర్మీ చెప్పుకున్నది. బట్ మనకి ఇటీవల చూస్తే ఆస్ట్రేలియా పత్రిక క్లాక్సన్ పత్రిక ఏమంటుందంటే చనిపోయింది 4 కంటే ఎక్కువే, 38 మెంబర్స్ అన్నది, ఆల్మోస్ట్ 40 మెంబర్స్ అన్నది. మనకంటే రెట్టింపు చనిపోయింది వాళ్ళు. సో ఇప్పటి నుంచి ఈ గాల్వాన్ లోయలో స్టాండ్ ఆఫ్ అంటాం, గాల్వాన్ ప్రతిష్టంభన, గాల్వాన్ ఆందోళన కొనసాగుతుంది. దీని నివారణ కోసము డిస్కషన్ స్టార్ట్ అయిన చర్చల పరంపర 16వ జరుగుతుంది మనకి, అయినా ఇది ఇంకా తెగుతలేదు. ఇది మనకి ఇష్యూ అండి. సో మనం ఏం గుర్తుపెట్టుకోవాలి మొత్తంలో అంటే ఈ చుషుల్ మోల్డో గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇంకోటి, ఈ చర్చలలో ఇండియా తరఫున పాల్గొంది ఎవరంటే లెఫ్టినెంట్ జనరల్ అనింద్య సేన్ గుప్తా. సో అనింద్య సేన్ గుప్తా, మన పేరు గుర్తుపెట్టుకో కంపల్సరీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ అది, అనింద్య సేన్ గుప్తా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనకి వెరీ ఫేమస్ది సో ఎస్సీఓ సమ్మిట్. సో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, లేదా సింపుల్గా ఆర్గ్ అంటాం. రైట్, ఇది వాస్తవంగా ఇప్పుడు మన ఇండియాలో ఉన్న వారణాసి ప్రాంతం ఉంది కదా యూపీలో, ఈ వారణాసి ప్రాంతాన్ని కల్చరల్ అండ్ టూరిజం సిటీగా అనౌన్స్మెంట్ చేసింది. కల్చరల్ అండ్ టూరిజం సిటీ అంటే సాంస్కృతిక పర్యాటక నగరంగా మన వారణాసిని గుర్తించింది. అందుకు ఎస్సీఓ అనేది మనకి వార్తల్లో వచ్చింది. సో మనకి ఇంకా 2022 ఈ ఎస్సీఓ సమ్మిట్ అనేది జరగబోయేది ఉజ్బెకిస్తాన్ అండి. సో ఉజ్బెకిస్తాన్లో మనకి మీటింగ్ అనేది జరగబోతుంది. ఏరియా చెప్పాలంటే సమర్ఖండ్. సో సమర్ఖండ్ ఏరియాలో ఉజ్బెకిస్తాన్లో 22 ఇక్కడనట. సో మనకి ఆల్రెడీ ఇరాన్ అనేది ఆమోదించబడింది కొత్త మెంబర్ స్టేటు ఎస్సీఓలో సమ్మిట్లో. ఇప్పుడు కొత్తగా బెలారస్ కూడా వస్తుందట. సో మొత్తం ఎన్ని మనకి 8 ఉన్నాయి, ఇవి ఒక 2 మొత్తం ఎన్ని 10 అయిపోయినాయి. 2023 మీటింగ్ అనేది ఇండియాలో జరగబోతుంది. ఇండియాలో ఏది ఎస్సీఓ సమ్మిట్ అనేది 23లో ఇండియాలో. 2023 G20 కూడా ఇండియాలోనే. 2022 చూస్తే గిట్ట ఇండోనేషియా, 23 చూస్తే మనకి జమ్మూ కాశ్మీర్లో జరగబోతుంది G20 సమ్మిట్ అనేది. సో G20 మనం ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, G7 తెలుసు ప్లస్ బ్రిక్స్ తెలుసు, ఎన్ని అయినాయి 12 అయిపోయినాయి. సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ, టర్కీ ముస్లిం కంట్రీ 14 అయిపోయినాయి. నెక్స్ట్ ఎయిమ్స్ అని చెప్పేసి ఆస్ట్రేలియా, అర్జెంటీనా, ఇండోనేషియా అండ్ మెక్సికో, సౌత్ కొరియా అండ్ యూరప్ యూనియన్. అట్లా మనం ఈజీగా 20 గుర్తుపెట్టుకోవచ్చు.
ఇప్పుడేంటి అంటే ఈ ఎస్సీఓలు ఎవరు ఉంటారు అంటే సింపుల్గా ట్రక్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ట్రక్ అని చెప్పేసి తజకిస్తాన్, రష్యా, ఉజ్బెకిస్తాన్, చైనా, కిర్గిజ్, కజకిస్తాన్ ఇవి 6 ప్లస్ 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఇండియా అండ్ పాకిస్తాన్ 8. ఇప్పుడు ఇరాన్ అండ్ బెలారస్ ఇంకా ఇవి చేరలేదు, అంటే ఇది అయిపోయింది. దీనిది 22 సమ్మిట్లో ఈ మనకు ఉజ్బెకిస్తాన్లో ఆమోదిస్తారట. ఆల్మోస్ట్ చేరినట్టే మనం భావించాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఎన్ని ఇప్పుడు 10 అయిపోయినాయి. ఇది మనకి వార్తల్లో ఉంది. ఈ ఎస్సీఓ అనేది వారణాసిని కల్చరల్ అండ్ టూరిజం సిటీగా అనౌన్స్మెంట్ చేసింది. దాంతోపాటు ఇరాన్ అండ్ బెలారస్ కూడా ఎస్సీఓల మెంబర్ స్టేట్గా చేరుతాయట. 22 ఉజ్బెకిస్తాన్లో ఇది ఆమోదిస్తారట. 23లో ఇండియాలో కండక్ట్ చేస్తారట. నెక్స్ట్ సో నామ్సాయ్ డిక్లరేషన్ వార్తల్లో ఉంది. ఏంటిది నామ్సాయ్ డిక్లరేషన్ అంటే అస్సాం ఏరియా సో అస్సాం ఏరియా ఏదో ఉందో నెక్స్ట్ మీద ఉండేది ఇట్లా ఉండేది ఏంటి అరుణాచల్ ప్రదేశ్. ఈ అస్సాం ఏఆర్పి మధ్యలో సో అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దు ఒప్పందం అనేది జరిగింది. అంటే ఇక పూర్తిగా జరగలేదు కానీ డిస్కషన్ జరిగినాయి. అదే నామ్సాయ్ డిక్లరేషన్. మనకి ఇటీవల అస్సాం అండ్ మేఘాలయ ఒప్పందం జరిగింది. ఇప్పుడు అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ జరిగింది. దీన్ని నామ్సాయ్ అంటే ఈ ఇక్కడ ఉంటుంది. సో అరుణాచల్ ప్రదేశ్లో ఒక విలేజ్ అన్నట్టు. అది మనకి ప్లేసెస్ ఇన్ న్యూస్ అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. నామ్సాయ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే అరుణాచల్ ప్రదేశ్. ఇక్కడ మనకి అస్సాం సీఎం సో హేమంత్ బిశ్వంత్ శర్మ ఇదేమో ఖండు ఇద్దరు కలిసి ఒప్పందం చేసుకున్నారు. నామ్సాయ్ ప్రకారము 123 ఉన్నాయట. కాంట్రవర్సీ డిస్ప్యూట్ ఏరియాస్ 86కు తగ్గిస్తారట. దీన్ని ఇంకా ఒప్పందం కాలేదు. 2007లో సుప్రీంకోర్టు ఒకటి కమిటీ నియమించింది. సో స్థానిక కమిటీ అని చెప్పేసి లోకల్ కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ ముంగట అప్పుడు ఏమైతే డిస్కషన్ జరిగినాయో వాటినే మళ్ళీ చేస్తామని చెప్పేసి ఈ నామ్సాయ్లో ఉంటుంది. సో మనం అదంతా గుర్తుపెట్టుకోవద్దు కానీ నామ్సాయ్ అంటే బిట్వీన్ ది అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్. ఇందులో ఏముంటుంది అంటే 2007లో సుప్రీంకోర్టు కమిటీ ముందు ఏమైతే చెప్పినామో దానికి కట్టుబడి ఉండాలని చెప్పేసి నామ్సాయ్ డిక్లరేషన్లో ఉంటుంది. అంతిమంగా 123 ఉన్నాయట, 86కి తగ్గించుకోవాలన్నట. ఈ నెంబర్ అంతా అవసరం లేదు కానీ మనకి రాదు కానీ ఎగ్జామ్లో ఇది మనకి. సో మనకి 131 ఆర్టికల్ మనకి వార్తల్లో వస్తుందండి. ఇది చూస్తే 131 ఏంటిది? సుప్రీంకోర్టు యొక్క ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అధికారము, ప్రాథమిక విచారణ అధికారము. స్టేట్ మధ్య స్టేట్ మధ్య డిస్ప్యూట్ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు అనేది 131 ఆర్టికల్ ప్రకారము దాన్ని పరిష్కారం చేస్తుంది. దాని ప్రకారమే ఒక కమిషన్ అనేది నియమించింది. కమిషన్ పేరు మనకి అవసరం లేదు, రాదు ఎగ్జామ్లో. ఓల్డ్ కమిషన్ అది. రైట్. నామ్సాయ్ అంటే సరిహద్దు ఒప్పందము. నెక్స్ట్ జాగృతి అండి. సో జాగృతి అంటే ఏంటిది? మన కవితక్క కాదు జాగృతి అంటే. సో జాగృతి అంటే వేరిక్కడ సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఉందిగా. సో 1989 అనేది దీని మీద అవగాహన కోసము. కన్జ్యూమర్ హెల్ప్ లైన్ ఉన్నది 1915 నెంబర్, అది దీని మీద అవగాహన కోసము. తూనికలు కొలతల చట్టం ఉన్నది దీని మీద ఐడియా కోసము, అవగాహన కోసము ఈ జాగృతి అనేది ఒకటి మస్కట్ అన్నట్టు. ఇది ఒక గుర్తుని ఈ కన్జ్యూమర్ అఫేర్స్ అనేది రిలీజ్ చేసింది. దేనికోసము? కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 1989 ప్రకారము చట్టం ఎలా పనిచేస్తుందని చెప్పేసి అవేర్నెస్ తేవాలి. కన్జ్యూమర్ హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుంది 1915 అని చెప్పేసి, ఆ నెంబర్కి మనం ఎట్లా ఫోన్ చేయాలి, ఎవరిని సంప్రదించాలని చెప్పేసి అందులో ఉంటుంది. నెక్స్ట్ తూనికలు కొలతలు చట్టం ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి ఈ జాగృతి మస్కట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే కొటేషను జాగో గ్రాహక్ జాగో. సో జాగో గ్రాహక్ జాగో, మేల్కో వినియోగదారుడా మేల్కో అని చెప్పేసి చెప్తుంది. సో ఇది మనకి జాగృతి మస్కట్ అండి, అది మస్కట్ అది.
సో నెక్స్ట్ ఈ 16వ రాష్ట్రపతి ఎన్నికలు మనం ప్రాక్టీస్ ప్రశ్నల్లో కొన్ని డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇప్పుడు ఇంకా కొద్దిగా డిస్కస్ చేయాలి, అది మనం రేపు క్లాసులో అప్డేట్ చేద్దాం. ఎందుకు అంటే పిఐబి సైట్లో ఈరోజు రాష్ట్రపతి ఎన్నిక అయిపోయింది. కొంతమంది ఎన్నికల్లో పాల్గొన్నారు, కొంతమంది పాల్గొనలేదు. ఎందుకు పాల్గొనలేదు, ఎవరు పాల్గొనలేదు, ఏంది ఇష్యూ అని చెప్పేసి మనకు పిఐబి సైట్లో జస్ట్ ఇప్పుడే చూసినాం మనం. అది అప్డేట్ చేయాల్సి ఉన్నది. సో మనం దానికి రేపు క్లాసులో అప్డేట్ చేస్తాం. ఈ ప్రాక్టీస్ ప్రశ్నలు చెప్పిందే నోట్స్లో ఉన్నదండి. రైట్. నెక్స్ట్ 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. సో 16వ ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఎవరు? ఇద్దరు అభ్యర్థులు మనకి. ఎన్డీఏ కూటమి తరపునేమో జగదీప్ ధన్కడ్. సో జగదీప్ ధన్కడ్. ఈ యూపీఏ తరపున ఎవరు అంటే యూపీఏ అని కాదు, ఇక్కడ విపక్షాలు అన్ని తరపున మార్గరేటు. సో వీళ్ళని చూస్తే గిట్ట ఈమె రాజస్థాన్ యొక్క మాజీ మహిళా గవర్నర్ అండి, మార్గరేటు. ఇతనేమో పశ్చిమ బెంగాల్ యొక్క గవర్నర్ పనిచేస్తున్నాడు, రాజీనామా చేసిండు ఉపరాష్ట్రపతి పోటీ చేసేందుకు. సో రాజీనామా కంపల్సరీ ఏం కాదు, వాస్తవంగా చేయవచ్చు. ఉపరాష్ట్రపతి గెలిచినాక గవర్నర్కి రాజీనామా చేయవచ్చు, బట్ ఈయన ముందే చేసిండు గెలుస్తా అని చెప్పేసి. సో జగదీప్ ధన్కడ్ కొంచెం కాంట్రవర్సీ పర్సన్ అండి. పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీకి వర్సెస్ జగదీప్కి ఇద్దరికి పర్లేదు వాస్తవంగా. సో మొత్తం మీద గవర్నర్ నుంచి ఉపరాష్ట్రపతిగా దాదాపు గెలుస్తాడు. సో ఇతంది రాజస్థాన్ అండి, ఈమె రాజస్థాన్ గవర్నరు, ఇతందేమో రాజస్థాన్లో ఇతంది ఓబీసీ వర్గం అండి. సో ఓబీసీ వర్గం, జాటు కులం ఇతంది. సో జాటు కులం. అయితే ఇంతవరకు ఉపరాష్ట్రపతి అట ఓబీసీ కాలేదట. సో గెలిస్తే మనకి ఫస్ట్ ఓబీసీ ఉపరాష్ట్రపతి. ఎస్సీ ఉన్నారు, ఎస్టీ లేరు, మనకి మైనార్టీ అయిన్లు, బట్ ఓబీసీ కాలేదు. ఫస్ట్ ఓబీసీ ఈయన గెలిస్తే గిట్ట దాదాపు గెలుస్తాడు. మన ద్రౌపది ముర్ము గెలిస్తే ఫస్ట్ గిరిజన రాష్ట్రపతి, ఫస్ట్ ఎస్టీ సంతాల్ వాళ్ళ కమ్యూనిటీ. సంతాల్ ఎక్కడ ఉందో సంతాల్ మనకి ఒరిస్సాలో ఉంది, ఆమె ఒరిస్సా, జార్ఖండ్లో ఉంది అండ్ పశ్చిమ బెంగాల్లో ఉంది, బీహార్లో లేదు. గుర్తుపెట్టుకోవాలి, సంతాల్ అనే ట్రైబల్ కమ్యూనిటీ అనేది జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ అండ్ ఒడిస్సాలో ఉంది. ఈ సంతాల్ అనేది ఈ 8th షెడ్యూల్లో అధికార భాషల్లో ఉంది, వాళ్ళకు లిపి ఉంటుంది. రైట్. అది సంతాల గురించి. ఇది 16 ఉపరాష్ట్రపతి. ఈయన గెలిస్తే గిట్ట మనకేంటంటే ఒక ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈయనది రాజస్థానే. ఈయన ఎవరు గెలిస్తే ఉపరాష్ట్రపతి అంటే ఎవరు? రాజ్యసభకి చైర్మన్. లోక్సభ స్పీకర్ కూడా ఓం బిర్లాది రాజస్థానే. అట్లా మనకి 2 సభల అధిపతులు ఒకే రాష్ట్రం నుంచి తొలిసారిగా ఆతిథ్యం అవుతారు. ఒక రికార్డ్ అది. ఓం బిర్లా రాజస్థాన్ లోక్సభ స్పీకర్, జగదీప్ ధన్కడ్ గెలిస్తే గిట్ట రాజ్యసభ చైర్మన్, సభకి అధిపతి. ఇక్కడ రాష్ట్రం రాజస్థానే. అట్లా కూడా మనకు రికార్డ్ వస్తుంది కాబట్టి సో ఆయన దాదాపు మనము గెలుస్తాడు. ఇందులో కూడా నోటా ఉండదు, ఆ పార్టీ విప్పు జారీ చేయరాదు, రహస్య బ్యాలెటే. ఒక ఎంపీ ఒకటే ఓటు విలువ, అందరు ఎంపీలు ఓటేయవచ్చు. ఎలక్షన్ అండ్ నామినేషన్ మెంబర్స్ అందరూ ఓటేయవచ్చు. ప్రమాణ స్వీకారము చేయకపోయినప్పటికీ ఎంపీగా ఉంటే ఓటేయవచ్చు. రైట్. ఇది ఖాళీల్లో ఉన్నంత మాత్రాన ఎన్నిక అనేది వాయిదా వేయొద్దు. రైట్. నెక్స్ట్ నల్సా అండి. అంటే ఏంది? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ సమ్మిట్ జరిగింది. సమ్మిట్ ఎక్కడ? మనకి జైపూర్లో జరిగింది. జైపూర్లో ఏమున్నది? రాజస్థాన్ ఉన్నది. సో రాజస్థాన్లో జైపూర్ ఉంది, సమ్మిట్ జరిగింది మనకి. సో నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, దీనికి ఎవరంటే అధ్యక్షుడు మనకి ఎవరు? ఎవరు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రమణ. సో రమణ దీనికి అధ్యక్షుడు. అతను ప్రసంగిస్తూ ఒక 4 ప్రాబ్లమ్స్ మనకు చెప్పినాడు. ఏంటిది? నల్సా యొక్క అధ్యక్షుడు రమణ. సల్సా ఉంటుంది మనకి, సల్సా అని చెప్పేసి. ఏంటిది? స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణది. ఇటీవల ఎవరైనా నవీన్ కుమార్ అండ్ నవీన్ కుమార్. అంతకుముందు ఎవరుండే? ఉజ్జాల్ అభియాన్ ఉండే. ఉజ్జాల్ అభియాన్ ఎటు పోయిండు? హైకోర్టు చీఫ్ జస్టిస్కి పోయిండు. తెలంగాణ హైకోర్టు ఎవరు ఇప్పుడు? ఉజ్జాల్ అభియాన్. సల్సాకి ఉండే, సల్సా నుంచి పోయిండు కాబట్టి నవీన్ కుమార్ని అపాయింట్మెంట్ చేసినాం మనం ఇటీవలనే. మొన్న ఒక 1 వీక్ అవుతుంది మనమే చేసినాం. రైట్. నల్సా ఏంటిదంటే
ఆ, ఈ రమణ నేషనల్ లెవెల్ కాబట్టి రమణ ప్రసంగంలో ఏముంటుందంటే ఇండియాలో అట సో బెయిల్ చట్టం లేదట, అది తీసుకురావాలన్నట. సో మనకి బెయిల్ అనే పదం అనేది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది 1882లో అమల్లోకి వచ్చింది. ఈ చట్టంలో బెయిల్ అనే పదం అనేది ఉన్నది కానీ నిర్వచనం లేదట. ఈ బెయిలబుల్ కేసు ఏంటి, నాన్ బెయిలబుల్ కేసు ఏంటి అని చెప్పేసి డివిజన్ ఉంది కానీ బెయిల్ ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వద్దు అని చెప్పేసి అందులో లేదట. లేకుంటే ప్రాబ్లం ఏంటి అంటే ఒక్క జడ్జి ఒక వ్యక్తి సేమ్ నేరం చేసిండట, ఇంకో వ్యక్తి సేమ్ నేరము, ఈయన అలహాబాద్ కోర్టుకి ఏండు, ఈయన ఢిల్లీ కోర్టుకి ఏండు, ఈయనకి బెయిల్ వచ్చింది, ఈయనకి బెయిల్ రాలేదు. ఎందుకు అంటే చట్టం అనేది డిఫైన్ చేయలేదు. లా మస్ట్ బి డిఫైన్ అండ్ క్లియర్ అని చెప్పేసి మన అంబేద్కర్ అంటాడు. సో మనము పాలిటీ క్లాస్ చెప్పాలి వాస్తవం. కానీ ఏంటిది లా మస్ట్ బి డిఫైన్ అంటే ఏంది, డిఫైన్ అంటే నిర్వచనం చేయాలి అండ్ క్లియర్గా ఉండాలి, అంటే క్లియర్ వర్డ్స్ ఉండాలి. ఆ వర్డ్స్ను ఎక్స్పాండ్ చేయొద్దు, పర్టికులర్గా వర్డ్ ఉండాలి అంతే. సో ఇట్లా ఉండాలని చెప్పేసి అంబేద్కర్ భావన. మన రమణ కూడా ఏమంటుండు, బెయిల్ అంటే ఏంటి, ఏ కేసుల్లో ఇవ్వచ్చు, ఎప్పుడు ఇవ్వరాదు, ఆ సందర్భాలు ఏంటి అని చెప్పేసి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సో క్లియర్ అండ్ డిఫైన్ ఉండాలని చెప్పేసి సో మన రమణ చెప్తాడు. సో బెయిల్ చట్టం మనకి లేదు. సాక్షి పేపర్లో మొన్న వచ్చింది ఇది వాస్తవంగా ఎడిటోరియల్ మనకి ఈ బెయిల్ చట్టం మీద వచ్చింది. రైట్. నెక్స్ట్ ఏంటి అంటే ఇంకా ఇండియాలో అండర్ ట్రయల్ ఖైదీలు ఎక్కువ ఉన్నారు. అండర్ ట్రయల్ ఖైదీలు ఎక్కువ ఉన్నారు అంటే విచారణలో ఉన్న ఖైదీలే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు ప్రూఫ్ కాలేదు అయినప్పటికీ జైల్లో మగ్గిపోతున్నారు. సో వేగవంతం చేయాలి అంటే వేకెన్సీస్ నింపాలి. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా సరైన మౌలిక వసతులు లేవు. అంటే ఏంటిది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దాన్ని ఫుల్ఫిల్ చేయమని చెప్పేసి న్యాయశాఖ మంత్రి ఎవరైతను రిజిజు వచ్చినప్పుడు ఆ సభకి అతన్ని ఉద్దేశించి చెప్తాడు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయట. సో బెయిల్ అంటే ఏమో తెలియదు, ఆ కోర్టు ఏమో బెయిల్ ఇస్తుంది, ఈ కోర్టు బెయిల్ ఇవ్వదు, ఫస్ట్ పార్లమెంట్ ఏం ఇస్తుంది, నువ్వు పోయి చట్టం చేయమని చెప్పేసి చెప్తాడు. ట్రయల్స్లో ఉన్న ఖైదీలు ఎక్కువ ఉన్నారు, విచారణ ఎదుర్కొంటున్నారు, వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేసి ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పిండు ఈ సభలో. మనకి నల్సా అనేది ఎప్పుడు వచ్చింది అంటే 1987లో వచ్చిందండి. సో నల్సా యాక్ట్ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఇది మన ఆర్టికల్ 39A ఉంటుంది, ఫ్రీ లీగల్ ఎయిడ్. పూర్ ఫ్యామిలీకి ఉచితంగా న్యాయ సహాయం అందించాలని చెప్పేసి 39A DPSPలో ఉంటుంది. దాని ప్రకారము దీన్ని ఏర్పాటు చేసిండ్రు. అందుకే ఏమంటాము, DPSP అంటే ఏంటిది, ఇది డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ. స్టేటు పాలసీ రూపొందించంగా డైరెక్ట్గా పనిచేస్తాయి. ఇవి ఆదేశిస్తే నువ్వు వీటిని అమలు చేయమని. 39A అంటుంది నువ్వు ఫ్రీ లీగల్ ఎయిడ్ అని చెప్పేసి చేయమని. దీని ప్రకారమే ఈ నల్సా యాక్ట్ తీసుకొస్తారు. రైట్. ఇప్పుడు ఏంటి అంటే ఇది సో ఫ్రీగా లీగల్ ఎయిడ్ అనేది అందిస్తుంది. దాంతోపాటు ఈ అదాలత్ని కండక్ట్ చేస్తుంది, కోర్టుకు పోకుండా సాల్వ్ చేసుకోవడం. నల్సా స్టేట్లో సల్సా ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం డిస్కస్ చేస్తుందే ఎక్కువ సెన్సిటివ్ జోన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు ఏమన్నది, ఈ నేషనల్ పార్క్ కానీ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ పర్యావరణ ప్రాంతాలు కానీ ఉన్నప్పుడు ఒక 1 కిలోమీటర్ లోపల ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టద్దు. సేంద్రియ వ్యవసాయము ఓకే, కొనసాగుతున్న వ్యవసాయము ఓకే, అంటే అంతకుముందు ఏసీ ఉంటే ఓకే, అది పూర్తిగా చేయాలి. రసాయనాలు వాడద్దు, ఎటువంటి మైనింగ్ పరిశ్రమ చేపట్టద్దు 1 km లోపల. దీన్ని కేరళ వాళ్ళు అభ్యంతరం చెప్పారు. అందుకు మనకి వార్తల్లో ఉంది, కేరళ అభ్యంతరం చెప్పింది. కేరళ అసెంబ్లీ అని తీర్మానం చేసి కేంద్రానికి పంపింది, సుప్రీంకోర్టు తీర్పుని సవరణ చేయమని చెప్పేసి. సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రతి పార్కులో చుట్టుపక్కల 1 km లోపు ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ చేపట్టద్దు. దీనివల్ల ప్రాబ్లం ఏంటి అంటే కేరళలో ఎక్కువ ప్రాంతం అనేది ఈ పార్కులలో ఉందట, భూమి అనేది ఎక్కువ గవర్నమెంట్ భూమి అనేది. దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పేసి మనకు తెలుసు ఆల్రెడీ ఈ కనుమలలో ఉంది అట. సో ఈ తీర్పు వల్ల కేరళ యొక్క డెవలప్మెంట్కి అవరోధంగా అవుతుంది.
ఇక్కడ ఉన్న ట్రైబల్ వాళ్ళకి కూడా ఎటువంటి ఉపాధి ఉండదని చెప్పేసి కేరళ అసెంబ్లీ అనేది తీర్మానం చేసి పంపింది, సెంట్రల్ గవర్నమెంట్కి పంపింది. కోర్టు చెప్పింది, గవర్నమెంట్కి పంపింది. నెక్స్ట్ 200 కోట్ల వ్యాక్సిన్ పూర్తయిపోయింది ఇండియాలో. సో 200 కోట్ల వ్యాక్సిన్ పూర్తయిపోయింది జూలై 17కి. అంటే ఎప్పుడు? నిన్న పూర్తయిపోయింది 200 కోట్లు. మనకి 100 కోట్లు ఎప్పుడైంది అంటే అక్టోబర్ 21కి అయింది. 100 కోట్ల వ్యాక్సిన్ అయిపోయింది. అదే సెప్టెంబర్ 17 వస్తే మోడీ బర్త్డే నాడు 2.5 కోట్లు ఒకే రోజు అత్యధిక వ్యాక్సిన్లు వేసిన్లు. ఇటీవల మనకి అందరికీ వ్యాక్సిన్ అని చెప్పేసి ప్రీకాషన్ డోస్ కూడా ఇస్తున్నారు. అందరికీ వ్యాక్సిన్. ఇక 18+ ఉంటే నువ్వు వెళ్ళి 3వ వ్యాక్సిన్ వేసుకోవచ్చు 75 రోజులు. దాని పేరు ఏంటిదంటే COVID-19 అమృత్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఆ పేరు పెట్టిండ్రు. సో ఇది మనం డిస్కస్ చేసిందే, మళ్ళీ అవసరం లేదు. ఎప్పుడు ఫస్ట్ వ్యాక్సిన్, ఎవరు ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి అంత వద్దు. మళ్ళీ ఒక స్పెషల్ మన క్లాసెస్ చేసి ఉన్నాం వ్యాక్సిన్స్ మీద. నెక్స్ట్ INS సింధు ధ్వజ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది. సింధు ధ్వజ్ INS ఇండియన్ నావల్ షిప్ ఇది. దీన్ని డీకమిషన్ చేసిండ్రు. డీకమిషన్ మీన్స్ విధుల నుంచి తప్పించారు. 35 years అనేది ఇది సర్వీస్ చేసింది, ఇప్పుడు తప్పించినారు. ఇది తూర్పు నౌకాదళ కేంద్రంలో వర్క్ చేసిందండి. అంటే ఎక్కడ ఉంటుంది తూర్పు నౌక అంటే విశాఖపట్నంలో ఉంటుంది. సో సింధు ధ్వజ్ అంటే ఒక సొరచేప పేరు, షార్క్ ఫిష్ పేరు. దీని అర్థం ఏంటిదంటే సముద్రంలో ఉండి జెండాను మోసే వ్యక్తి అని చెప్పేసి పేరు. సో ఇది మనకేంటిది ఒక సబ్బు మెరైన్. ఇది సబ్బు అంటే జలాంతర్గామి, లోపల ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో సింధు ధ్వజ్ మీన్స్ సబ్మెరైన్. ఏమైంది 35 years పనిచేసింది విశాఖపట్నంలో, ఇప్పుడు డీకమిషన్ చేసినారు. సో షార్క్ చేప, కార్డ్ చేపల్లో విటమిన్ A, విటమిన్ D అనేది ఉంటుంది, బయాలజీ పాయింట్ అది. సో మనోజ్ పాండే ఇండియన్ ఆర్మీ చీఫ్. ఈ మనోజ్ పాండే ఎటు వేయండి బంగ్లాదేశ్ వేయండు. మనకి 3 days ఉంటాడు. అప్డేట్స్ ఇంకా చూస్తే ఇట్లా బంగ్లాదేశ్ పితామహుడు ఎవరు అంటే ఈ ముజఫర్ రెహమాన్ కదా, అతన్ని స్మారక చిహ్నాన్ని వెళ్ళి విజిట్ చేస్తాడు మన మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్. ఇటీవలనే మనకి ఆర్మీ చీఫ్ అయిండు. అయినాక ఫస్ట్ వెళ్ళిండు బంగ్లాదేశ్కి. మనకి మనోజ్ కుమార్ అని చెప్పేసి మనకి ఈరోజే కరెంట్ అఫైర్స్ ఉన్నది. మనోజ్ కుమార్ ఎవరంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ అండి. ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్కి చైర్మన్గా అపాయింట్మెంట్ అవుతాడు. ఇటీవల ఈ ధర్నా చేస్తుంది. ఈ నేషనల్ ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాకి సవరణ చేసి ఆ ఫ్లాగ్ అనేది ఖాదీ వస్త్రంతో పాటు ఈ ఇంకేంటి ఉన్ని వస్త్రం కానీ, ఈ పాలిస్టర్ వస్త్రం కానీ చేయమని చెప్పేసి మొన్న వచ్చింది. హర్ ఘర్ తిరంగా అని చెప్పేసి స్కీమ్ ఉన్నది. ప్రతి ఇంటి మీద జెండా ఎగురవేయాలి. దానిలో భాగంగా జెండాని ఏ బట్ట అంటే ఇన్ని రోజులు ఖాదీ ఉండే, ఇప్పుడు మనకు కొత్తగా యాడ్ అయింది పాలిస్టర్. అది మన కాంట్రవర్సీ అండి అది. నెక్స్ట్ కాలా అజార్, ఇది వార్తల్లో ఉంది. దీన్ని బ్లాక్ ఫీవర్ అంటాం. సో బ్లాక్ ఫీవర్ అంటే నల్లని జ్వరం అని చెప్పేసి. సో కాలా అంటే నల్లని, అజార్ అంటే ఫీవర్ కాబట్టి అట్లా పేరు వచ్చింది. ఇది ఎక్కువ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో వస్తుందండి. వెస్ట్ బెంగాల్లో వచ్చింది, గుర్తుపెట్టుకోవాలి. 2022 స్టార్టింగ్లో జార్ఖండ్లో ఫస్ట్ మరణము, జార్ఖండ్లో ఫస్ట్ మరణం ఇది. బట్ ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఎక్కువ ప్రబలింది అని చెప్పాలి. సో కాలా అజార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి, బ్లాక్ ఫీవర్ అని చెప్పేసి. ఈ కాలా అజార్ అనేది దేని ద్వారా వస్తుందంటే ప్రోటోజోవా వర్గం వస్తుంది. సో ప్రోటోజోవా జీవి, ప్రాణజీవి ఉంటుంది. దాని పేరు వచ్చేసి లిష్మానియాసిస్. సో లిష్మానియాసిస్ అనే ప్రోటోజోవా ద్వారా ఇది వస్తుంది, కాలా అజార్ బ్లాక్ ఫీవర్ అని చెప్పేసి. దీనికి శాండ్ ఫ్లై అని చెప్పేసి ఒక ఈగ అండి, ఇది దోమ లాంటిది, ఇసుక ఫ్లై అని చెప్పేసి ఇది వెక్టార్గా పనిచేస్తుంది, అంటే వాహకంగా పనిచేస్తుంది. సో ఇది మనకి మలేరియా జీవి, అదేంటిది దోమ ద్వారా వ్యాపిస్తుంది. సో అట్లనే మనకి శాండ్ ఫ్లై అని చెప్పేసి దీని ద్వారా వ్యాపిస్తుంది. ఇది కారక జీవి, ఇదేమో వెక్టార్ మోసుకపోతుంది. కాలా అజార్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ వచ్చింది? వెస్ట్ బెంగాల్లో. ఫస్ట్ మరణం ఎక్కడంటే జార్ఖండ్లో.
నెక్స్ట్ మన స్పోర్ట్స్ చదువుకోవచ్చు ఇవి పెద్ద. ఏది మురళి శ్రీశంకర్ వార్తల్లో ఉన్నాడు. ఇతను ఈ వరల్డ్ ఛాంపియన్షిప్లో లాంగ్ జంప్లో ఫైనల్కి వెళ్ళిన ఫస్ట్ ఇండియన్ వ్యక్తి అండి. లాంగ్ జంప్లో వరల్డ్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్లో ఫస్ట్. సో ఫైనల్లో ఇన్ఫ్యాక్ట్ ఓడిపోయిండు, బట్ మనకి ఇది ఒక గర్వకారణమే, ఫైనల్కి వెళ్ళిండు. నెక్స్ట్ సింధు అనే అమ్మాయి తొలిసారిగా సింగపూర్ ఓపెన్ గెలుచుకుంది. వెరీ ఫస్ట్ టైం బ్యాడ్మింటన్లో షెట్లర్ ఆమె ఇది గెలుచుకున్నది. నెక్స్ట్ చూస్తే ఇది మిథాలీ రాజ్, ఈమె మనము డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఇండియా యొక్క మహిళా క్రికెటర్, ఫేమస్. 1999 నుంచి ఆడుతుందండి ఈమె. సో సినిమా వచ్చింది షెబాష్ మితు అని చెప్పేసి. సో షెబాష్ మితు సినిమా మనకి వచ్చింది, షెబాష్ మితు అని. సో దీంట్లో తాప్సీ యాక్టింగ్ చేస్తుంది. దీని డైరెక్టర్ వచ్చేసి ముఖర్జీ అని చెప్పేసి ఉన్నది, ముఖర్జీ డైరెక్టర్. మన తెలంగాణ టీఎస్పీఎస్సీ పేపర్ చూస్తే 2020 కూడా మొన్న ఒక జరిగిన ఎగ్జామ్లో సినిమా పేరు వచ్చింది. కాబట్టి సో మనకి మన తెలంగాణ వ్యక్తులు ఉంటే గిట్ట వాళ్ళ బయోగ్రఫీ ఉంటే మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా ముఖర్జీ షెబాష్ మితు అని చెప్పేసి సినిమా ఇస్తారు. ఈమె రికార్డ్స్ మనం చూస్తే గిట్ట వన్డేల్లో అత్యధిక పరుగులు, ఓవరాల్గా మొత్తం 10,000 వేసింది, కానీ వన్డేల్లో మాత్రం ఈమె ఎక్కువ రన్స్ చేసిందండి, మిథాలీ రాజ్ అనే అమ్మాయి. సో లేడీ సచిన్ అని అంటే ఆమెకు ఇష్టం ఉండదు. నెక్స్ట్ అలిసన్ ఫెలిక్. రైట్, అలిసన్ ఫెలిక్. ఈమె ఎవరు అంటే అమెరికా అథ్లెట్ అండి. సో గ్రేట్ స్ప్రింటర్. ఒక అమ్మ అయినాక టోక్యో ఒలింపిక్లో కాంస్యం గెలుచుకుంటుంది. పెళ్ళయింది, ఒక పిల్ల పుడుతుంది, అయినప్పటికీ రన్నింగ్ చేసి కాంస్యం లాస్ట్ ఒలింపిక్స్ టోక్యోలో. సో ఇప్పుడు లాస్ట్కి విరమణ అయిపోయింది. ఈ చివరి వరల్డ్ ఛాంపియన్షిప్ అథ్లెటిక్స్లో ఈమె కాంస్యం గెలుచుకున్నది. మళ్ళీ ఈమె రికార్డ్స్ చూస్తే సో మొత్తం మీద 11 వచ్చినాయి ఒలింపిక్ పథకాలు. అందులో 7 స్వర్ణాలు, 3 సిల్వరు, 1 కాంస్యం వచ్చింది. 19 వరల్డ్ ఛాంపియన్షిప్లో వచ్చినాయి, 13 + 3 + 3. మన ఇండియా లాంగ్ జంప్లో ఫైనల్కి వెళ్తే రికార్డు ఇక్కడ ఈమె 19 గెలుచుకున్నది, ఇక్కడ 11 గెలుచుకున్నది. సో పెళ్ళయింది. సో మనం అలిసన్ ఫెలిక్కి అల్విదా చెప్పింది ఆమె గేమ్స్కి. సో ఒక గ్రేట్ స్ప్రింటర్ అండి ఆమె. ఈమె చికెన్ లెగ్స్ అని పిలుస్తారు. కాళ్ళు సన్నం ఉంటాయి, బట్ ఈమె ఫాస్ట్ పరిగెత్తుతుంది. సో చికెన్ లెగ్స్ అంటాం ఆమెని, అలిసన్ ఫెలిక్ అని చెప్పేసి. నెక్స్ట్ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇవి చదువుకోండి. దీనిలో ఫేమస్ నేను చెప్తాను. ఒకటి పప్పన్ కుజి. సో పప్పన్ కుజి వార్తల్లో ఉన్న గ్రామ పంచాయతీ అండి, తమిళనాడులో ఉంది. ఇది తమిళనాడులో ఉంది, తమిళనాడులో ఉన్నది కాబట్టి వార్తల్లో ఉన్నది. ఏంటిదంటే ఇక్కడ గ్రే వాటర్ మేనేజ్మెంటు. సో గ్రే వాటర్ మేనేజ్మెంటు 100% పూర్తి చేసుకున్నది. వాట్ ఈస్ గ్రే వాటర్ అంటే మన మలమూత్రం కాకుండా మిగతా వాటర్, బట్టలు విన్నప్పుడు వచ్చే వాటరు, పశువులను కడిగినప్పుడు వచ్చే వాటరు, స్నానం చేసినప్పుడు వచ్చే వాటర్, అటువంటి వాటర్ని శుద్ధి చేస్తుంది. సో గ్రే వాటర్ అంటే ఆ మలమూత్రాలు వచ్చిన వాటర్ కాకుండా మిగతా వాటర్ని శుద్ధి చేసే గ్రామ పంచాయతీగా ఈ పప్పన్ కుజి అనేది రికార్డ్ సృష్టించింది. మనకి పిఐబి సమాచారం, ఏ పేపర్లో రాలేదు ఇది. అందుకే పిఐబి సైట్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. 100% పూర్తి చేసుకుంది ఒక గ్రామం పప్పన్ కుజి అని చెప్పేసి, తమిళనాడులో ఉంది. సో గ్రే వాటర్ని శుద్ధి చేస్తుంది. గ్రే అంటే మలము మూత్రము వచ్చే వాటర్ కాకుండా మిగతా అన్ని రకాల వాటర్ని శుద్ధి చేస్తుంది. సో అందుకు మనకు వార్తల్లో ఉంది. 16th జూలై డేట్ గుర్తుపెట్టుకోవాలి. సంకల్ప్ దివాస్గా గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది. ఇది కూడా మనకి ఎక్కడ పేపర్లు రాలేదండి, పిఐబి సైట్లో ఉన్నది. సో సంకల్ప్ దివాస్గా అనౌన్స్మెంట్ చేసింది. 16th జూలై సెలబ్రేటెడ్ యాజ్ సంకల్ప్ దివాస్. ఎందుకు అంటే ICAR అనేది ఏర్పడిందట ఆ రోజు, ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్, అందుకు కండక్ట్ చేస్తున్నారు. ఈ రిపు దియాన్ సింగ్ మాలిక్. సో రిపు దియాన్ సింగ్ మాలిక్ వార్తల్లో ఉన్నాడు. ఎందుకు వార్తల్లో ఉన్నాడు అంటే ఇతను ఇన్ఫ్యాక్ట్ కెనడా వ్యక్తి, ఇతన్ని హత్య చేసిండండి. అక్కడ హత్య చేస్తే మనకెందుకు అంటే ఇతను మన కనిష్క విమానము, ఎయిర్ ఇండియా యొక్క కనిష్క విమానము బాంబు జరిగినప్పుడు 329 పీపుల్ చనిపోతారు, అందులో ఈ వ్యక్తి నిందితుడు.
కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. సో కనిష్క విమానం పేల్చివేత్తున లింక్ ఉంది కాబట్టి మనం అధ్యయనం చేయాలి. రివు దియాన్ సింగ్ మాలిక్ అని చెప్పేసి. ది ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో ఒక అవార్డు పేరు ఇది. ది ఆర్డర్ ఆఫ్ ఎల్లో ఇది పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్కి వచ్చింది. సో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు రవిశంకర్కి వచ్చింది. ఈ ఆర్డర్ ఆఫ్ ఎల్లో అనేది ఏంటిదంటే ఈ సురినామ్ దేశం యొక్క అత్యున్నత పౌర పురస్కారము. మన దేశానికి భారతరత్న ఎట్లనో దానికి ఈ ఎల్లో అట్లా. సో ఇది మనము ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు మనం. నెక్స్ట్ ఈ మన రాష్ట్రపతి పోటీ చేస్తుండే యశ్వంత్ సిన్హా అని చెప్పేసి అతనికి ఫ్రాన్స్ యొక్క పౌర పురస్కారం వచ్చిందండి అతనికి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిన్హా వాస్తవంగా వాజ్పేయి ఉన్నప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా పనిచేశాడు బీజేపీలో. నెక్స్ట్ ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేస్తాడు. ఇప్పుడేమో బీజేపీకి అగెనిస్ట్గా పోటీ చేస్తుండు. నెక్స్ట్ ఈ బుందేల్ఖండ్లో బుందేల్ఖండ్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి మోడీ యూపీకి వెళ్ళి స్టార్ట్ చేస్తాడు. అక్కడ ఏమంటాడు అంటే ఒకటి పదము, సో రెవ్డి లేదా రెవ్రీ కల్చర్ వద్దు అంటాడు. ఇటువంటి మన పదం వార్తల్లో వస్తుందండి. రెవ్రీ కల్చర్ అంటే ఏంటి? రెవ్డీ కల్చర్ అంటే ఏంటంటే ఫ్రీబీ కల్చర్. ఓట్ల కోసము ఈ స్కీమ్స్ ఉచితంగా ఇవ్వద్దు అని చెప్పేసి ఈ రవాణా, నీరు, విద్యుత్తు, కరెంటు, మౌలిక వస్తువులు ఇవి ఇవ్వాలి తప్పించి ఫ్రీగా ఇవ్వద్దు అని చెప్పేసి దాన్ని రెవ్డీ కల్చర్ అంటాం. ఈ పదాన్ని మోడీ వాడింది కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో రెవ్డీ కల్చర్ అంటే ఫ్రీబీస్ ఇవ్వద్దు ఓట్ల కోసము, ఇస్తే అది రెవ్డీ కల్చర్ అవుతుంది. ఈ ఔరంగాబాద్కేమో శంభాజీ నగర్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. ఉస్మానాబాద్కేమో దారాషికో అని చెప్పేసి దారాషివ్ అని చెప్పేసి పేరు పెట్టిండ్రు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంతే అండి. ఇక ఈ ర్యాంకింగ్ నేషనల్ ఎడ్యుకేషనల్ ఆర్ఎఫ్ ఈ ర్యాంకింగ్ అనేది ఇచ్చిందండి. మన ఇండియాలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి ర్యాంక్ ఇస్తుంది NIRF అని చెప్పేసి. సో ఈ ర్యాంక్ ప్రకారం ఏంటి అంటే IIT మద్రాస్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఓవరాల్గా చూస్తే. మళ్ళీ ఇంజనీరింగ్ దాంట్లో కూడా అదే ఫస్ట్ ఉన్నది. సో సెకండ్ ప్లేస్ ఫస్ట్ IIT మద్రాస్ ఉన్నది ర్యాంకింగ్లో. ఇండియా మొత్తంలోనే బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూస్తే ఇట్ట. సెకండ్ చూస్తే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ బెంగళూరు ఉన్నది. థర్డ్ చూస్తే IIT బాంబే ఉంది. ఫోర్త్ చూస్తే ఢిల్లీ ఉన్నది. సో అవి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఆ ర్యాంకింగ్ అనేది ఆ నోట్స్లో ఉంటుంది, చదువుకోండి. సో ఇది మనకి 16, 17, 18 అండి. దాదాపు టైము 11:30 ఎంతో అవుతుంది. ఇది కరెంట్ అఫైర్స్ అయినాక ఈ పొద్దున కల్లా అప్లోడ్ కావచ్చు బహుశా.